హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడైతే మేము కోటిలింగాలకి అయితే వెళ్తున్నామండి. ఇదైతే మా మ్యారేజ్ డే రోజు అయితే వెళ్తున్నాం మేము. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, ఇక్కడ గండి మైస్ దగ్గరికి వెళ్ళామని. ఇంకా అనుకోకుండా అయితే కోటిలింగాల దర్శనానికి అయితే వెళ్తున్నామండి. ఎప్పుడో అనుకున్నాం వెళ్దామని, కాకపోతే శివయ్య మాకైతే ఆజ్ఞ ఇప్పుడు ఇచ్చాడండి. ఇంక ఇప్పుడైతే బయలుదేరిపోయాము. ఇంకా మా ఆడపడుచు వాళ్ళు మేము కలిసి అయితే వెళ్ళామండి. మా ఆడపడుచు వాళ్ళ ఊరు నుంచి అయితే కోటిలింగాలకి అయితే దగ్గరగా ఉంటుంది. సో అందుకనైతే వాళ్ళు మేము కలిసి అయితే వెళ్ళామండి. అసలు అనుకోకుండా వెళ్ళాము, మంచిగా దర్శనం అయితే అయ్యిందండి. నా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. నాతో పాటు మీరు కూడా కోటిలింగాల దర్శనం అయితే చేసుకోండి. అస్సలు కోటిలింగాల్ని ఒక్కసారిగా అలా చూడగానే గూస్ బంప్స్ వస్తాయి. నిజంగా కోటిలింగాలు ఉంటాయా అనేది అయితే ఒక డౌట్ ఉంటుందండి. నాకు కూడా ఉంది ఇక్కడికి వెళ్ళినంత వరకు అయితే. ఇంకా ఇక్కడికి వెళ్ళాకైతే నిజంగా చూడగానే చాలా హ్యాపీగా అనిపించిందండి. నిజంగా ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క రూపం, అంటే ఒక్కో ప్రత్యేకత ఉంది, అంటే ఒక్కొక్క పేరు కూడా ఉంది. కాకపోతే అవన్నీ అయితే మనకైతే పూర్తిగా తెలియదండి. నేనైతే మీకు కోటిలింగాలను అయితే చూపిస్తూ ఉంటాను. అన్నీ ఒకే దగ్గర ఉండడం లేదండి. కొన్ని కొన్ని అంటే ఒక దగ్గర 20, ఒక దగ్గర 70 అట్లా కొన్ని శివలింగాల్ని ఒక్కొక్క ప్లేస్లో అలా ఉంచారండి. ఇంకా ఇక్కడైతే మనం ఎంటర్ కాగానే చూస్తున్నారు కదా అండి, ఇట్లా కమాన్ అయితే ఉంది. ఇంకా చాలా నీట్గా ఉందండి ఇక్కడ ప్లేస్ అయితే. మనకి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కాళ్ళు కాలకుండా ఉండడానికైతే ఇట్లా నారబస్తాలు ఉంటాయి కదా, వాటన్నిటిని అయితే దారి పొడుగున అయితే వేశారండి. ఇంకా ఇలా లెఫ్ట్ సైడ్కి వచ్చామంటే ఇక్కడ శివయ్య చూస్తున్నారు కదా, శివయ్య రూపాలు, అలాగే అమ్మవారు కాళికా మాత అవతారంగా మనకైతే ఇక్కడ కనిపిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ శివలింగం, అంటే ఇక్కడ పంచలోహాలతోటి కూడా శివలింగాలు ఉన్నాయండి. ఇవి అవే అనుకుంటా నాకు తెలిసి అయితే. అంటే పంచలోహాలు ఒక్కొక్కటి బంగారం, వెండి, ఇత్తడి, ఇంకా ఇవన్నీ అంటే వాటిని ఒక పూతలాగా వేశారనుకుంటా నాకు తెలిసి. ఇంకా నెక్స్ట్ ఇటు సైడ్ చూస్తున్నారు కదా శివలింగాలు, మీరే ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండి. ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క రూపంగా కనిపిస్తుంది. అంటే అన్నీ అయితే సేమ్గా లేవండి. అంటే వాటికి కూడా ఒక ప్రత్యేకత, పేరు కూడా ఉంటుంది. కాకపోతే మనం అవన్నీ తెలుసుకోవాలంటే ఒక బుక్ అయితే చదవాలి. అంటే పూర్తిగా తెలిస్తేనే మనం ఎదుటి వాళ్ళకి చెప్పాలి కదా అండి. ఇంకా నాకైతే మొత్తంగా అయితే తెలియదండి. నాతో పాటు మీరు కూడా దర్శించుకుంటారని అయితే నేనైతే చూపిస్తున్నానండి. ఇంకా అక్కడైతే చూసారు కదా మీరు, సాయిబాబా కూడా కనిపించారు మనకి. ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఇక్కడ లోపలైతే బంగారు శివలింగం ఉంటుందంట అండి, చాలా పెద్దగా ఉంటుందంట. ఇంకా మెయిన్ అయితే అదే స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు, బంగారు శివలింగము ఇక్కడ ఈ ప్లేస్లో. ఇంకా మనకైతే శ్రీచక్రాలు చూస్తున్నారు కదా, అంటే కొన్ని శ్రీచక్రాలు అయితే ఉన్నాయండి ఇక్కడ. శ్రీచక్రాలు అలాగే ఇప్పుడు శివలింగాలు మీరు చూస్తున్నారు కదా. అసలు శివలింగం ఉంటే కంపల్సరీ మనమైతే రోజు అభిషేకాలు అయితే చేసుకోవాలని అంటారు కదా అండి. ఇన్ని లింగాలు ఉన్నాయి కదా, అభిషేకాలు చేస్తారా అన్న డౌట్ అయితే మీకు రావచ్చు. అవునండి, శివలింగాలకి ప్రతి ఒక్క శివలింగానికైతే అభిషేకాలు అయితే చేస్తారండి. అది కూడా స్వచ్ఛమైన ఆవు పాలతోటే. అనుకోవచ్చు ఎన్ని శివలింగాలు ఉన్నాయి, చేస్తారో చేయరో అని అయితే డౌట్ వచ్చింది నాకు కూడా. మేమైతే అక్కడ ఒక పూజారిని అడిగామండి. అడిగితే పూజారి అయితే చెప్పారు, లేదమ్మా ప్రతిరోజు అయితే మేమైతే శివలింగాలకైతే అభిషేకాన్ని అయితే చేస్తామని అయితే చెప్పారండి. ఇంకా అస్సలు ఎన్ని రూపాలు ఎలా ఉన్నాయో శివయ్యకి చూస్తుంటేనే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఎటు చూసినా శివలింగాలే కనిపిస్తున్నాయండి. అక్కడక్కడైతే శ్రీచక్రాలు కూడా ఉన్నాయి. అయితే మధ్య అయితే సాయిబాబా విగ్రహాన్ని కూడా పెట్టారు. అంటే పూర్తి డీటెయిల్స్ అయితే నాకు తెలియదు. ఇక్కడ మీరే చూడండి, ఒక్కొక్క రూపం ఒక్కొక్కలాగా కనిపిస్తుంది శివయ్యది ఎటు చూసినా కూడా. అసలు ఇట్లా చూస్తుంటే చాలా హ్యాపీగా, కళ్ళకైతే మంచిగా అనిపిస్తుంది. ఎటు చూసినా శివయ్య దర్శనమే కనిపిస్తుందండి. ఇంకా ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది చెప్పండి మీరే. ఇంకా ఇక్కడైతే స్టెప్స్ వాయిస్గా ఉన్నారండి. మెయింటెనెన్స్ కూడా ఇక్కడ చాలా నీట్గా ఉంది. మనకైతే ఎట్లాంటి డస్ట్ అట్లాంటిది అయితే ఏమీ లేదు. శివయ్యకైతే ప్రతిరోజు వీళ్ళే అభిషేకాలు చేస్తారంట. ఇంకా మేమైతే ముందు బంగారు శివలింగం దగ్గరికి వెళ్ళాలని అయితే వెళ్తున్నాము. ఇంకా చూస్తున్నారు కదా, టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉందండి. మంచిగా చెట్లను కూడా పెంచుతున్నారు ఇక్కడ నుంచి మళ్ళీ నేను చూపిస్తున్నాను కదా, రైట్ సైడ్లో అయితే అమ్మవారి రూపాలు అయితే ఉన్నాయండి.
దగ్గర దగ్గర ఒక 50 అట్లా ఉన్నాయి అమ్మవారి రూపాలు అయితే విగ్రహాలు. ఇంకా మీకైతే ఇక్కడ నేను ఒక శివలింగాన్ని అయితే చూపిస్తానండి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే 77 శివలింగాలు, 52 శ్రీచక్రాలు అయితే ఉన్నాయంట. ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్గా స్ఫటిక శివలింగం, అంటే ఎటు చూసిన మిర్రర్ ఇమేజ్ లాగా శివయ్య ఎటు నుంచి చూసినా కూడా మనకైతే ఒకేలాగా కనిపిస్తాడు అన్నట్టు. అంటే మనకి ఇప్పుడు అద్దం ఎలా ఉంటుంది అలా, అంటే స్ఫటిక శివలింగం ఒక నేమ్ అనైతే ఉంది. ఇంకా ఇది కూడా మీరు కూడా చూడండి నాతో పాటు, నేనైతే జూమ్ చేసి చూపిస్తాను మీకు కూడా. శివయ్యనైతే దర్శించుకోండి చక్కగా, చాలా ప్రశాంతంగా అనిపించిందండి. మేమైతే ఎలాంటి రష్ అయితే లేదు, చాలా చక్కగా ఎక్కడికి వెళ్ళినా ఒక 5 మినిట్స్ అలా స్పెండ్ చేసి అయితే మేము వచ్చేసామండి. ఇక్కడైతే లాక్స్ అయితే వేశారు, మేమైతే బయట నుంచి శివయ్యని అయితే దర్శించుకొని వచ్చాం. మీరే చూస్తున్నారు కదా, ఎటు చూసినా బయటికి కూడా కనిపిస్తున్నాడు శివయ్య, అంటే స్ఫటిక శివలింగం అని అందుకే పేరు పెట్టారేమో. ఇంకా ఇక్కడ నుంచి అయితే బంగారు శివలింగానికి అయితే దారి ఉందండి. ఇంకా బంగారు శివలింగాన్ని చూడగానే చాలా చక్కగా అనిపించిందండి. ఇంకా 6 అడుగుల నాగేంద్రుడు కూడా ఉన్నాడంట, అంటే శివయ్య రూపం అది కూడా ఒకటి. ఎటు చూసినా చూస్తున్నారు కదా, ఎక్కడికి వెళ్ళినా కూడా శివయ్య దర్శనము. శివ 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 అని అయితే మేము అనుకుంటూ వెళ్ళామండి. శ్రీచక్రాలు అయితే కంపల్సరీ ఎక్కడైనా ఉన్నాయి. ఇంకా మా పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారండి, అస్సలు వాళ్ళు విసిగించలేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ప్రశాంతంగా వెళ్తేనే కదా మనం వెళ్ళిన ప్లేస్కి మంచిగా ఒక ఎంజాయ్ చేయగలుగుతాము. ఇంకా పిల్లలు కనుక మధ్యలో సతాయిస్తున్నట్టయితే అసలు ఎంజాయ్ చేయలేమండి, ఏది చూడలేము. మా పిల్లలు కూడా చాలా కోఆపరేట్ చేస్తారు. ఇంకా చూడండి, ఇంకా బంగారు శివలింగం అయితే వచ్చేసింది. ఇక్కడికైతే వచ్చామండి. చూడగానే అసలు ఏంటి నిజంగా బంగారంతో ఉంది అని అనుకున్నాం. అసలు నమ్మలేదు, చాలా వరకు అయితే చెప్పారు ఇట్లా బంగారు శివలింగం ఉందంటే. నిజంగా బంగారు శివలింగం ఉంటుందా అన్న డౌట్ అయితే ఉండే అండి మాకు. ఇంకా ఇక్కడికైతే వెళ్ళాము, చూసారు కదా మొత్తం ఎంత పెద్ద ప్లేస్లో ఓన్లీ శివయ్య విగ్రహం ఒక్కటే ఉందండి. ఇక్కడైతే అభిషేకాలు కూడా చేస్తారంట, మాకైతే అయ్యవారు చెప్పారు. అభిషేకాలు కావాలంటే చేపించుకోండి అని అయితే. ఇంకా మేమైతే తినేసి వెళ్ళామండి, అందుకనైతే ఇంకా అభిషేకాలు అయితే చెయ్యలేదు. ఇంకా మార్నింగ్ వెళ్ళుంటే అభిషేకాలు అయితే చేసుకునే వాళ్ళం, కానీ మేమైతే వెళ్ళేసరికి 3 o'clock ఆ టైం అయ్యిందండి. ఇంకా అప్పుడు తిన్నాక అభిషేకం చేస్తే బాగోదు కదా అని అయితే మేమైతే అభిషేకాలు అయితే చెయ్యలేదు. ఇంకా అటు నుంచి అటే అయితే ముందుకైతే బయలుదేరిపోయామండి. నేను ఇందాక చెప్పాను కదా, ఇక్కడైతే అమ్మవారి ప్రతిరూపాలు ఉంటాయని. ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క చరిత్ర ఉంది, ఇట్లా నేమ్స్ కూడా రాసి పెట్టారండి. నాకైతే క్లారిటీగా కనిపించలేదు, అంటే దూరం నుంచి వీడియో తీస్తున్నాను కదా. ఇంకా ఇక్కడ అమ్మవారు అయితే ఒక్కొక్క అవతారం అయితే మనకి ఒక్కొక్క అవతారంలో కనిపిస్తూ ఉంటారు. కాళికామాత అవతారం, దుర్గాదేవి అవతారం, సరస్వతి మాత, లక్ష్మీదేవి, ప్రతి ఒక్క ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయండి. మనకైతే ఒక్కొక్క దగ్గర శివయ్య రూపాలు కూడా కనిపిస్తాయండి. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు శివయ్య ఉన్నాడు కదా, అలాగే కృష్ణుడు, మనకైతే వారాహి అమ్మవారు, ఇంకా ప్రతి ఒక్క దేవుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళు కూడా ఉంటారండి. ఇగో చూస్తున్నారు కదా వారాహి అమ్మవారు, ఎంత చక్కగా అసలు ఎంత మంచిగా అనిపించిందండి. ప్రతి ఒక్కటి మన కళ్ళకు కట్టినట్టయితే చూపించారు. సరస్వతి అమ్మవారు చక్కగా అలా నవ్వుతున్నట్టయితే అనిపించిందండి. చూడగానే మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలా చూస్తుంటే చాలా పీస్ఫుల్గా ఉందండి, ఎలాంటి శబ్దాలు లేకుండా ఓన్లీ మనం వెళ్తూ చూసుకుంటూ పోవడమే, అంతేగాని ఎవరైతే ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టరండి. ఎంతసేపు కావాలంటే అంతసేపు మనం చూసుకోవచ్చు. అయితే ఈ ప్లేస్ అంతా తిరగడానికి అయితే మనకి అట్లీస్ట్ 2 days అయినా పడుతుంది. అంటే ప్రతి ఒక్కటి మనం కనుక తెలుసుకోవాలని అనుకుంటే అలా అవుతుంది, 2 days అయితే పడుతుంది. ఇంకా మేమైతే 2 hours చూసి బయటికి అయితే వచ్చేసామండి. ఇంకా నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను సరస్వతి అమ్మవారు, అలాగే లక్ష్మీదేవి, వీళ్ళందరూ ఒకే దగ్గర ఉన్నారు. ఇంకా విఘ్నేశ్వరుడు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళు కూడా ఉన్నారు పార్వతమ్మ దగ్గర. అసలు మనకైతే మంచిగా అనిపించిందండి, ఎక్కడికో వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. ఇక్కడైతే ఈ ప్లేస్ వచ్చేసి మనకైతే యాదాద్రి భువనగిరి డిస్టిక్లోనే ఉందండి. అసలు ఎక్కడికెక్కడికో వెళ్ళి చూస్తుంటాం, కానీ ఇట్లాంటి ప్లేసెస్ని విజిట్ చేస్తే చాలా మంచిగా మన పిల్లలకు కూడా చూపిస్తే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. ఇంకా ఇక్కడైతే నాగదేవత రూపము, అలాగే మనకైతే అమ్మవారు దుర్గా భవానీ దేవి, అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా అర్ధనారీశ్వరులు. అసలు ఎంత చక్కగా ఇలా చెక్కారో అండి మంచిగా. అసలు ఇలా చేసిన వాళ్ళకైతే ఒక మొక్కోవచ్చు, ఏంటి ఇంత మంచిగా చేశారు వాళ్ళకి. ఇంత వాళ్ళు చేసిన విగ్రహాలు ఇలా చేసినందుకైతే
మనం చూస్తుంటూ మనకైతే చాలా కనుల విందుగా అనిపించిందండి. అసలు ఇలా చేయాలంటే వాళ్ళకి అంటే దేవుడి ఆశీస్సులు కూడా వాళ్ళపై ఉండాలి కదా. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మా కోడలు నేనైతే మళ్ళీ ఒక రౌండ్ అయితే వేసామండి. ఎన్నిసార్లు చూసినా కూడా అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. చాలా బాగుందండి. అంటే ఇక్కడ కూడా లైన్ అంటే చాలా పబ్లిక్ ఉన్నప్పుడు ఈ లైన్లో నుంచి వెళ్తారేమో. మేము వెళ్ళేసరికి అయితే పబ్లిక్ అయితే ఎవ్వరూ లేరు. సో అందుకనైతే మేమైతే మధ్యలో నుంచి అలా డైరెక్ట్గా వెళ్ళిపోయామండి. ఎలాంటి రష్ లేదు, ఎవ్వరూ లేరండి. ఎట్లాంటి సౌండ్స్ కూడా లేవు. చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ మనం వెళ్ళినప్పుడు కూడా అస్సలు మాట్లాడకూడదంట, మాట్లాడకుండానే వెళ్ళిపోవాలి. ఇంకా అవన్నీ చూసుకుంటూ ఇక్కడైతే మీకు మొక్కు శివలింగం అండి. అంటే మనం శివయ్యని మనస్ఫూర్తిగా మన మనసుకి హత్తుకొని శివయ్యని కనుక మొక్కుకుంటే మన కోరికలు అయితే నెరవేరుతాయంటండి. నిజంగా అస్సలు ఎంత ప్రశాంతంగా అనిపించిందో. ఒకసారి అలా హత్తుకోగానే నాకైతే ఒకసారిగా చాలా మంచిగా అనిపించిందండి. శివయ్యని దగ్గరగా ఉన్నట్టు అనిపించింది నాకు. ఇంకా ఇక్కడైతే శ్రీచక్రాలు చూస్తున్నారు కదా, ఇక్కడైతే శ్రీచక్రాలు ఉన్నాయంటండి. ఒక్క శ్రీచక్రంలో అయితే 6 కోట్ల మంది దేవతలు అయితే కొలువు ఉంటారంట. నేనైతే అక్కడ ఒక ఆమె అక్కడ ఉంది, తనైతే అడిగాను ఏంటి అసలు శ్రీచక్రాలు అని అంటే తనైతే చెప్పిందండి 285 సంథింగ్ ఎన్నో శ్రీచక్రాలు ఉన్నాయంట. అందులో ఒక్కొక్క శ్రీచక్రంలో 6 కోట్ల దేవతలు అంటే ఏంటండి అసలు. ఒక్క శ్రీచక్రానికి అయితే మనం కుంకుమార్చన కూడా చేసుకోవచ్చంట. అంటే మేము వెళ్ళేసరికి అయితే అన్నీ అయిపోయాయి. మార్నింగ్ ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళైతే మార్నింగ్ వెళ్ళండి. మంచిగా ప్రతి ఒక్క ప్లేస్ అయితే మీరైతే విజిట్ చేయొచ్చండి. అసలు ఇంత అమౌంట్ అయితే ఎక్కువ ఏం తీసుకోరండి, అన్నీ రీజనబుల్గానే ఉంటాయి. మనకు ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉందండి ఇక్కడ. మనకు వాటరే కానివ్వండి, దేనికైనా సరే ప్రతి ఒక్క ఫెసిలిటీ మనకైతే చక్కగా అందించారండి ఇక్కడ. మళ్ళీ మేమైతే ఇంకా తిరిగి తిరిగి అలసిపోయాము. ఇంకా నెక్స్ట్ అయితే ఏమన్నా కొంచెం అలా కడుపులో వేద్దామని అయితే ఇంకా బయటికి అయితే వెళ్తున్నామండి. అంటే అందులోనే ఉంటుంది, ఫుడ్ కోర్ట్ అయితే ఉంటుంది. ఎవరైనా ఏమన్నా తినాలనుకుంటే ఇక్కడికి వచ్చి అయితే ఆర్డర్ చేసుకోవచ్చండి. చాలా హైజీనిక్గా ఉంది ఇక్కడ. మనకి ఏం కావాలంటే అవి అయితే దొరుకుతున్నాయండి. ఎవరైనా వెళ్ళాలంటే కంపల్సరీ ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. మీరు మీ చేతులతోటి కూడా అభిషేకం చేయొచ్చు బంగారు శివలింగానికి. చాలా చక్కగా ఉందండి. మనం ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్తుంటేనే మన హిందూ సంప్రదాయం అయితే ఇంకా కొంచెం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఇంకా మనమే ఇట్లా టెంపుల్స్కి అయితే వెళ్తూ మన పిల్లలకైతే ప్రతి ఒక్కరు చెప్తూ ఉండాలండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్